హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఒక ప్రాంక్ వీడియో చేస్తున్నాము. ఇక్కడ దూరంగా ఒక బర్రెలు మేపుతున్నారు కొంతమంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మా మామది బర్రె పోయింది, మా మామ బర్రె మీ దాంట్లో ఏమన్నా కలిసిందా అని చెప్పేసి వాళ్ళ బర్రెలలో ఒక బర్రెని చూపించేసి ఇది మా మామ బర్రె అని చెప్పి వాళ్ళతో మేము వాదన పెట్టుకుంటాం. దానికి వాళ్ళ యొక్క రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఎవరేమిది? ఈ బర్రె పోయింది, అదే తెచ్చుకుంటూ వస్తున్నాం. మా మామది బర్రె పోయింది, మేము మోగేసి ఉన్నది. అదికే చూస్తుంది. ఇది నాకు 10 సంవత్సరాలు ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు అయిందా? 10 సంవత్సరాల నుంచి ఉంటుందా? రగను మన దిక్కే చూస్తుంది. ఇది అది మీద ఆడ ఉండే అన్న, అట్లా చూసినట్టు అనిపిస్తుంది. అది ఆ భార్య ఎమ్మటి తలుతుంది కనిపి. ఏ ఊరే మీది? ఐలాపురమేనా? అవన్నీ చూసుకోమా అని వద్దంటలేదు కానీ మీ మామయ్య పేరు ఏంది? రంగే. చూసుకోమని కాకపోతే వచ్చి ఫోటో కూడా పెట్టిండి. ఆగన్నా కానీ ఇవన్నీ అది కాదే మీ సొంత పర్లే ఇవన్నీ. ఆగరాదు ఒక నిమిషం, ఎటు పోలే. అంత గడ్డే ఉంది మేసే కానీ సొంత పర్లా. ఆయన ఏం చూస్తారులే, వాళ్ళ మామకు తెలుసు, ఆయనకి తెలుసు. కానీ ఇవన్నీ మీ సొంత పర్లా? మీది మీ భూమి ఎక్కడ ఉంది? పెద్ద మనిషి భూమి ఎక్కడ ఉంది? ఇదేనా? ఎన్ని ఎకరాలు? ఇది 3 ఎకరాలు, అదో 3 ఎకరాలు పంచాయతీల పైన. ఓహో, 6 ఎకరాలు ఉందా? అంటే ఎంతమంది అన్నదమ్ముళ్ళు? రోజు 2 లీటర్లు ఇస్తుంది. ఉదయం 2 లీటర్లు, సాయంత్రం 2 లీటర్లు అన్నారు. ఇదే బర్రె రగన్న. అది 5 లీటర్లు ఇచ్చింది. ఎప్పుడు? అదేనా? నేను గుర్తుపట్టిందా? అంతేనా? ఎవరు చూసి వాళ్ళ బర్రె, ఎవరు చూసి వాళ్ళ బర్రె, ఎవరు చూసి వాళ్ళ బర్రె. ఏదో అంతగానో ఎట్లా అంటాడే మామూలుగా. ముగేష్ ఉన్న బర్రె మనదే అని నాకు ఫోటో పంపిండే. ముగేష్ ఉన్న బర్రె మనదే అని నాకు ఫోటో చూపెట్టు ఇట్లా ఒకసారి. చూడరా, అదే అటు ఆ 2 కూసిపోతే ఇంటికాడు నాకు వాడు చూడరాదు. అప్పటి నుంచి అర్ధగంట నుంచి అదే చెప్తాడు. ఈ బర్రె మా దాని లెక్కనూ ఉంది, మా మావది ఇట్లా. మన బర్రె లెక్క. ఫోన్ వద్దులే, కొద్దిగా మాట్లాడు. మనోడు చెప్పు. ఒక నిమిషం ఆగిట్రా. కాకపోతే నీదని ఎట్లా? అదే మరి దాన్ని మోగేసింది కాదే అన్నిటికునే చూడదు. అయ్యింది కావాలి మోగేస్తుంది అని నీ అంతేగా. అంటే మా మామ ఏమన్నాడు అంటే మెడకాయ కూడా ఇట్లా కట్టి ఉన్నది అన్నది. ఉన్నది కదా మెడకాయ కట్టి కూడా ఇట్లా. మరి ఇదేంది మెడకాయకు ఉన్నది? పాలిస్తుంది అన్నదే, పాలిస్తాడు అన్నాడు. ఇప్పుడు అది పాలిస్తలేదా బర్రె? పాలిస్తానా? 6 నెలల నుండి ఇస్తాందట. ఇప్పుడు 2 సంవత్సరాలు అది దూడ ఇప్పుడు కూడా పాలిస్తున్నాడు. ఇప్పుడు 6 నెలల నుండి ఆయన నీకు గుర్తుందో లేదో ఆయన బర్రె నీకు రమ్మను. ఇప్పుడు 10 రోజులు అవుతుందా మేము వెతకబట్టి. ఇట్లనే ఉంటది మా బర్రె. కూడా ఆయన అది బర్రె ఇన్నప్పుడు చూస్తే మన బర్రె రమ్మనే వద్దంటలేరు కాదు. ఇప్పటికి ఇప్పుడు కాదు మనోడు ఏమంటుండ? ఒక నిమిషం ఇట్రా. మీరేమంటారు? ఇప్పుడు మా బర్రె అని అంటున్నా, మాది కాదా? మాదేనా? అదే బురద అంటుంది, దాన్ని బురద అంటలే అన్నాడు. అదొకటే ఇప్పుడు మడుగుల అని బురద అంటుంది, దాన్ని బురద అంటలే అన్నాడు. అదొకటే ఇప్పుడు మడుగుల అని అట్టగాదే బురద అంటే మనది మోగు ఉన్నదే అన్నాడు. తీసుకోరాపో ఎవరు అన్నా ఆగే ఒక నిమిషం ఇప్పుడు ఇదంతా మీదేనా? ఇంతవరకు 6 ఎకరాలు. పెద్ద మనుషులు తీసుకొని రావాలా? ఇప్పుడు ఎట్లా పెద్ద మనుషులు తీసుకొని రావాలా? తీసుకురావాలి. దీనిగా రాదే ఒకసారి ఊక అట్టే చూస్తున్నా. అంటే ఏముంది? మా బర్రె ఏంటంటే బురదలో మరగదు అన్నట్టు. ఆయన బురదలో పోదట, ఓన్లీ గడ్డే తింటదట. ఓన్లీ గడ్డే తింటదట. వాడుతాడు సారం చెప్పాలి మా బర్రెకి. మీరు కాదే, మా మామ రోజు దాన్ని స్నానం చేపిస్తాడే మినరల్ వాటర్. అదేనే మరి ఇప్పుడు మా బర్రె ఉతిగానే ఉన్నది. రంగు నల్లగా ఉంటది అన్నాడే. రమ్మను చేస్తున్నా ఫోన్. అన్నతోటి ఆగే ఎంకన్నా మాట్లాడదు. తోల్కరా అని ఫస్ట్ ఒక్క నిమిషం తోల్కరా. ఇగో ఫోటో చూద్దా ఒక్క నిమిషం ఆగరా. అదే ఇగో చూడే బర్రె చూడే ఫోటో పంపిండు. ఇగో ఇక్కడ నుండి ఆన్లైన్ ఫోటో పంపిండు.
ఇంత కొమ్ములు ఉన్న బర్రె ఏది ఆ కొమ్ములు పడుతున్నాయా? నిజమే ఈనింది 6 నెలల క్రితం ఈనింది రోజు ఉదయం మాట్లాడదా పెద్ద మనిషి ఇటు ఆయన కొడుతున్నాడు ఇట్లా ఇట్లా నువ్వు ఇట్లా ఒకసారి ఇట్లా కదా మాట్లాడదాం రా ఒకసారి ఒక్క నిమిషం రా ఏముంది పెద్ద మనిషి వస్తుందా మాట్లాడదాం. మా బర్రె మీద కొంగలాలుతాయని కూడా చెప్పినాగు అదే చెప్పిండే మా మామ మాకేరు కానీ నువ్వు అయితే ఒకసారి ఇటు రావే. మీరిద్దరు రాండి ఇప్పుడు బర్రె నా పెద్ద మనిషి చెప్తారు రావే ఇసుండ్రా మీరిద్దరు రాండి ఇసుండ్రు రాండి మీరు వాళ్ళ మావది ఇట్లా బర్రె పోయిందట 6 నెలలు అయిందట. పోతే ఏమైందట కొంచెం ఇట్రా నువ్వు ఇట్రా రావే ఇటు తోలుకరా ఇటు తోలకరా ఇట్రా దాదా ఇట్రా నువ్వు రావే ఇటు రావే పెద్ద మనిషి ఇట్రా. ఇప్పుడు నువ్వు వాళ్ళ బర్రెలు ఎన్ని రోజుల నుండి చూస్తున్నావే ఇప్పుడు నేను సంవత్సరం నుంచి ఇక్కడ చెప్తాను. అంతేనా? ఇప్పుడు వాళ్ళ బర్రె అది మా మామ బర్రె ఉతిగానే ఉంది, మా రామయ్య మామ బర్రె లాగానే ఉంది. మా రామయ్య మామ ఏం చెప్పిండు ఎరికేనా, మెడకాయకు ఇట్లా కడతారట, ముక్కు సిక్క ఉంటది, ముక్కు కేసి ఉంటది అంటే అది అట్టనే కనపడుతుంది, మళ్ళీ అది బురద అంటించుకోదట, దానికి ట్యాగ్ లేదు అన్నాడు చెవుకు, దానికి అగో ట్యాగ్ లేదు చెవుకు, దీనికోసం చెవుకు ట్యాగ్ వేసి ఉన్నది కాదే. ఇప్పుడు ఏమైందంటే 10 రోజుల క్రితం తప్పిపోయింది ఇంట్లోకెళ్ళి, అయితే 6 నెలల క్రితం ఈనింది. 6 నెలల క్రితం ఈంతో ఒక పిల్లని పెట్టింది, ఉదయం లీటరు సాయంత్రం లీటరు పాలు ఇస్తుంది. మాట్లాడుతూ లేవే ఫోను ఇట్రా ఇట్రా తర్వాత మాట్లాడుతూ లేవే ఆయన ఎడిగిపోతే మీ ఎడిపోతే ఆయన బర్రె అయితే ఆయనది అవుతుంది. కానీ మా మామ మళ్ళీ గిట్టనే ఉంటదని నల్లగా ఉంటది బర్రె అని చెప్పిండు, నల్లగా ఉంటది బర్రె అని చెప్పిండు. మాకు తెలియదు కాదే, మరి నీదైతే నీదే అయితే ఇప్పుడు ఎవరి బర్రె అనేది నా లెక్క. అదే నీ పేరేం పేరు ఎవరి మనిషికి రావే, నీ పేరేం పేరు మల్సూరు. అయితే బర్రెలని నల్లగా ఉండేసరి మాకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఇది ఇటు రావే ఇసుంటు రావే అంత తొందర అంత ఎందుకే కోపానికే, నీదైతే నీదే అవుతుందేమో కానీ ఎందుకు నువ్వు భార్య గురించి ఏం మాట్లాడుతున్నావు, నువ్వు భార్య నాదని మాట్లాడుతున్నావు. ఎన్ని పాలు ఇచ్చేది నీకు తెలుసా? నీకు భార్య రోజు లీటర్ ఇస్తుందటగా. 6 లీటర్ ఇస్తా, నీది ఇస్తుంది 6 లీటర్లు. రగన్న 6 అంటే మనది కాదు, మరి మనది లీటరే ఇస్తుంది. ఎన్ని పాలు ఇచ్చేది నీకు తెలుసా? నీకు భార్య రోజు లీటర్ ఇస్తుందటగా. 6 లీటర్ ఇస్తా, నీది ఇస్తుంది 6 లీటర్లు. రగన్న 6 అంటే మనది కాదు, మరి మనది లీటరే ఇస్తుంది. 6 అనే టెన్షన్ పెడతావు అయితే అన్న రగన్న మనది లీటరే అని చెప్పిండు మా మామ. లీటరు 6 ఇస్తుందా? 2 సంవత్సరాలు 3 లీటర్లు ఇస్తుంది నీ భార్య. అన్న మల్సూరాను అవి కొట్టుకోండి ఇట్లా. అయితే మాది కాదు, మరి అది మాదైతే లీటర్ ఇస్తుంది. ఇప్పుడు కూడా కెమెరా కాదన్నా, నువ్వు ఫస్ట్ టైం లో చేసినావు, ఏకదమ్ చేసినావు, అది తెలవకుండా తీసినావు. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో ఫస్ట్ టైం మన ఫస్ట్ కెమెరాలో మన మిత్రుడు వెంకన్న విలేజ్ అయితే ఉండారన్న ఐలాపురం అండ్ మల్సూర్ విలేజ్ కూడా ఐలాపురం వెంకన్న అన్న. ఇక నెక్స్ట్ పోతే ఛానల్ వాళ్ళం. ఈరోజు ఫస్ట్ టైం అది బర్రెల గురించి చేసినాం, అన్నకేం తెలియదు. నిజంగా కూడా అన్న టెన్షన్ పడ్డాడు, అన్నకు మేము సారీ చెప్తా ఉన్నాం. కావాలని ఇది ఒక జోక్ వీడియో లాగా చేస్తున్నాం. నెక్స్ట్ మల్సూర్ గారు చెప్తారు. చెమటలు దూడుచుకుంటాడు. భార్య ఏముంది ముచ్చిక ఉన్న భార్య అంటున్నారు, నా మీద భార్య మీద కొంగరా చెమటలు దూడుచుకుంటాడు. బర్రె మీద కొంగలాలితే బర్రె నల్లగా ఉంటుంది, భార్య నల్లగా ఉంటుంది. 1 లీటర్ పాలిస్తుంది, 1 లీటర్ పాలిస్తుంది. ఆయన అంటుండు 6 లీటర్లు పాలిస్తుంది, ఆయన అంటుండు. నువ్వు రాకముందుకి మొరేలే ఏముంది చెమటలు పెట్టినాయి. ఎంకన్నా ఇట్రా భార్య తోలుకొని తెలుసు
కొడుకులు ఫోన్ చేసే కొడుకులు వచ్చాయి. వాళ్ళ కొడుకులు వచ్చింది. అవును, ముగ్గురు పిలిపించింది ఎమ్మటెమ్మటే అంతా ఒకటే వచ్చారు. ఇక కాసేపట్టే నువ్వేమనుకుంటావు అన్న మరి? నేను నిజంగానే బర్రె గిట పోయిందేమో, వచ్చిర్రు 6 నెలల కింద పోతే మరి సరే బర్రెలుగా బర్రె ఉంటాయి, ఉండవని ఏమనట్లే నేను. అయితే బర్రె ఆయనదే ఉండదు నమ్మకంగా అయితే మాత్రం బర్రె బర్రె మోడల్ బర్రె ఉంటుంది.